హైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థత వల్ల హాజరు కాలేదని చెప్పిన మంత్రి కేటీఆర్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. స్వామి వివేకానంద బోధనలు ఆయన పుట్టినరోజే కాకుండా ప్రతిరోజు అనుసరించాలని కేటీఆర్ సూచించారు. వివేకానంద బోధనలు యువతను సన్మార్గంలో నడిపిస్తాయన్న కేటీఆర్ తెలంగాణ సాధన పోరాటంలో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. బుక్స్ ఇచ్చారా? జస్టిస్ నవీన్ రావు గారు. The function so far we have organized on this platform for the excellent benediction he has given. ఉండే దైనందిన జీవితంలో మనకు కలిగే సమస్యల నుంచి, మనకొచ్చే ఇబ్బందుల నుంచి, చికాకుల నుంచి ఉత్పన్నమయ్యే నిస్పృహ ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టెన్షియల్ యాంగ్స్ట్ ఏదైతే ఉంటుందో, దాన్ని వెలగక్కడం చాలా సులువు. కానీ దాని నుంచి ఒక ఛాలెంజ్గా తీసుకుని, దాన్ని ఒక పాఠంగా తీసుకుని, దాన్ని పాజిటివ్గా మలుచుకోవడం అనేది అల్టిమేట్గా స్వామి వివేకానంద గారు మనకందరికీ కూడా ఉద్బోధించిన మార్గం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 40 ఏళ్ళు కూడా నిండకుండానే మరి మన మధ్యన లేకుండా పోయిన మహానుభావుడిని 155 సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం? ఎందుకు అంటే ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికాము, ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం.